శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతోంది. సీతారాంబాగ్లో శ్రీరామ శోభాయాత్రను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతూ ఉన్నాయి భాగ్యనగర వీధులు. సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర భక్తుల కోలాహలం మధ్య కొనసాగుతోంది. సీతారాంబాగ్లో శ్రీరామ శోభాయాత్రను రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగుతూ ఉన్నాయి భాగ్యనగర వీధులు. సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. గోదావరి తీరాన భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. వేకువజామునే అంతరాలయంలో ధ్రువమూర్తులకు అర్చక స్వాములు కళ్యాణం నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా స్వామివారిని బేడా మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం గావించారు. భక్త రామదాసు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి తయారు చేయించిన బంగారు ఆభరణాలు అన్ని అలంకరింపచేసి భక్త రామదాసు కీర్తనలు ఆలపించారు. మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపంలో ఉదయం 10:30 తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. సరిగ్గా 12 గంటలకు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. ఈ కార్యక్రమం అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. భద్రాచలం వీధులన్నీ శ్రీరామనామస్మరణతో మార్మోగాయి. ప్రభుత్వం తరపున స్వామివారికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం వెంట వచ్చారు. అనంతరం మండపంలోని భక్తులకు దేవస్థానం పండితులు కళ్యాణ ప్రాశస్త్యంను వివరించారు. తొలుత భద్రాచలంలో 351 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం మంత్రులు శంకుస్థాపన చేశారు. భద్రాద్రి రామాలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేపు గవర్నర్ శివప్రతాప్ శుక్లా భద్రాచలం వెళ్లనున్నారు. రేపు జరిగే శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. నంద్యాల జిల్లా మహానందిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాములవారి ఆలయం లేని గ్రామం ఉండకూడదు అని శాస్త్రం చెబుతోంది అని, రాములవారి భజన మందిరం ప్రతి గ్రామంలోనూ ఉండాలి అని ఆలయ పూజారులు, అధికారులు ప్రజలకు వివరించారు. ఇంద్రకీలాద్రిపై సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల వివాహ వేడుకను తిలకించారు. దేవస్థానం తరపున ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు రాములవారి పట్టాభిషేకం నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది.
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఏప్రిల్ 1వ తేదీన కన్నుల పండుగగా జరగనుంది. వాద్యం ఆరగింపు మేళం. గ్రీష్మ శరద్విః సప్తాస్యాసన్వరిదయః త్రిసప్తసమిధకృతాః. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ సంప్రదాయానుసారం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఇక అంతకుముందు శ్రీ సీతారామస్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. సీతారామచంద్ర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని రామచంద్రమూర్తిని కోరుకున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో నూతనంగా నిర్మించిన కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణోత్సవంలో పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రాములోరి కళ్యాణాన్ని తిలకించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయ ఆవరణలో తాటాకు పందిరి వేసి సీతారాముడి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. పచ్చటి తోరణాలు, పూలదండలతో పందిరిని అలంకరించారు. శ్రీరాముడి ఖ్యాతిని వివరించారు అర్చక స్వాములు. కళ్యాణం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పలువురు కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్ని అంటాయి. పవిత్రమైన శ్రీరామనవమి పర్వదినం రోజున రామ్లల్లాకు సూర్య తిలకం దిద్దారు. సూర్యకిరణాలు బాలరాముడి నుదుటిపై పడగానే అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ సందర్భంగా శ్రీరాముడికి హారతి ఇచ్చిన అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. రఘుకుల నందనునికి నుదుటిపై సూర్యతిలకం చూసిన భక్తులు పరవశించారు. శ్రీరామనవమి వేళ స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు పోటెత్తారు.